అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. లాంగ్ ఫ్రాక్ కుడుతున్నానండి. లాంగ్ ఫ్రాక్ వాళ్ళకు ఆల్తీకి జాకెట్ ఇచ్చారు. ఇలా చూసుకోవాలి. జాకెట్కైనా మనం ఇలానే చూసుకోవాలి. నడుములో వచ్చేసి 30 ఇంచులు ఉందండి. తర్వాత పొడవు చూసుకుందాం. పొడవు వచ్చేసి 14 ఇంచులు ఉంది. 13.5 ఉంది. 13.5 ఉంది. మనం 15 తీసుకుందాం. పచ్చిమిరపకాయ వచ్చిందండి. చేయి పొడవు వచ్చేసి 6 ఇంచులు ఉంది. మనం 7 ఇంచులు తీసుకున్నాం. చేయి లూజ్ వచ్చేసి 5.5 ఉంది. ఇవి ఎంతేనండి మెజర్మెంట్. పొడవు వచ్చేసి 15, నడుము లూజ్ వచ్చేసి 30, తర్వాత చెస్ట్ లూజ్ వచ్చేసి 18.5, జాకెట్ పొడవు వచ్చేసి 7 ఇంచులు, లూజ్ వచ్చేసి 5.5 ఇంచులు. 1 2 3 4 5 ఈ 5 మెజర్మెంట్లు తీసుకుంటే మనకు సరిపోతుంది. లైనింగు 80 సెంటీమీటర్లు తీసుకున్నాను. దీంట్లో ఆఫ్ చేసుకుంటున్నాను. ఇలాగా ఆఫ్ చేసుకున్నాను. తీసుకొని అంటే మనకు ఇది 2 ఇంచులు ఎగస్ట్రా కలుపుకోవాలండి. ఎందుకంటే 30 ఇంచులు ఉంది కదా, 30 ఇంచులకు మనం జాకెట్ అయితే కరెక్ట్ కొలత తీసుకోవాలి. దీంట్లోకి 2 ఇంచులు కలుపుకోవాలి. 32 ఇంచులు వస్తుంది. ఇదిగోండి 32 ఇంచులు. ఇదిగోండి ఇలా కలుపుకుంటే 8 ఇంచులు వస్తుంది. ఇదే 8 ఇంచులు ఇక్కడ పెట్టాలి. బట్ట సాల్ట్ కొంచెం ఉందా కలుపుకుందాం. బట్ట సాలదు. ఇదే 8 ఇంచులు
ఇక్కడికి పెట్టుకోవాలి. మనకు వెనుకల డాట్ వేస్తాం కదండి, దాంట్లోకి 1 ఇంచు, తర్వాత 2 ఇంచులు కుట్ల కొరకు. షోల్డర్ వచ్చేసి ఇదండి 15 ఇంచులు పొడవు. షోల్డర్ వచ్చేసి 6 ఇంచులు పెడుతున్నామండి మొత్తం. సంక రౌండ్ కూడా సేమ్ 6 ఇంచులు, 6.5, 6 ఇంచులను పెట్టుకోవచ్చు. నేను 6.5 పెట్టేశాను. చెస్ట్ రోజు వచ్చేసి 9.5 పెడుతున్నాను ఇక్కడ. ఇదిగోండి, ఇదిగో 9. ఇక్కడ 2వ గేర ఉంది చూడండి, పెద్ద గేర ఆడికి ఇలాగా. తర్వాత 2 ఇంచులు ఖర్చుల కొరకు తీసుకున్నాం కదా, అదే 2 ఇంచులు ఇక్కడికి పెట్టుకొని ఇలాగా తీసుకోవాలి. తర్వాత 1.5 సంక రౌండ్, ఇదిగోండి ఇలాగా రౌండ్ తీసుకోవాలి. ఇలాగా తర్వాత 3 ఇంచులు ఇక్కడ పెడుతున్నాను. నెక్ వెడల్పు వచ్చేసి 3.5. ఎనిమిది ఇంచులు ఇక్కడ తీసుకుంటున్నాను. 8 ఇంచులు, ఇదే 3.5. ఇక్కడ నెక్ డీప్ కోసం కూడా ఇదిగోండి నెక్ వెడల్పు వచ్చేసి 3.5. ఇది 2. ఇలాగా షోల్డర్ కూడా సేమ్ 3 ఇంచులు ఉంటుంది. రౌండ్ నెక్ తీసుకుంటున్నాను. ఇలాగా రౌండ్. ఇంతేనండి. వెనికిల్ భాగం కట్ చేసుకునే విధానం డ్రాయింగ్ గీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 8 ఇంచులు, ఇక్కడ వచ్చేసి 9.5 ఇంచులు. ఇక్కడ మనకు కుట్ల కొరకు 2 ఇంచులు ఎగస్ట్రా వదిలిపెట్టాం. సంక రౌండ్ వచ్చేసి 1.5 రౌండ్ ఇలా తీసుకోవాలి. పొడవు వచ్చేసి నెక్ పొడవు వచ్చేసి 8 ఇంచులు. ఇక్కడ నెక్ వచ్చేసి షోల్డర్ 3 ఇంచులు, 3 ఇంచులు ఇది. ఇంతేనండి. డాట్ పొడవు వచ్చేసి 4 ఇంచులు. ఇలా దీని మీద వేసుకొని దీని చుట్టూ ఇలా డ్రాయింగ్ చేసుకోవాలి మనం. తర్వాత ఇక్కడ మధ్యలోకి ఒకటి ఇలా వేసుకొని ఇలా అనుకుంటే మనకు సెంటర్ పార్ట్ గుర్తుపడుతుంది. ఇదిగోండి
ఇంచులు పెడుతున్నాను పొడవు. ముందర భాగం ఇది. మూడు ఇంచులు వెడల్పు. ఇవి రెండు ఇలా కలుపుకోవాలి. ఇలా ఇచ్చాను. ఇదిగోండి ఇలాగా. ముందర భాగం పెన్సిల్ కట్ పెడదాం అనుకుంటున్నాను. ఇదిగోండి ఇక్కడ నుండి 4 ఇంచులు, ఇక్కడ వచ్చేసి 4 ఇంచులు, పొడవు వచ్చేసి 4 ఇంచులు. ఇలాగా ఇక్కడ 1 ఇంచు, ఇక్కడికి 1 ఇంచు పెట్టుకుంటున్నాను. ఇవి రెండు ఇలా తీసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి ఈ రౌండ్గా రౌండ్ ఇలా ఇచ్చుకున్నాను. తర్వాత వచ్చేసి మనం ఇక్కడ జాయింట్ లేస్ కుట్లకు కావాలి కదండి, 1 ఇంచు వదులుకుంటున్నాను ఇక్కడ కుట్ల కొరకు. సేమ్ ఇక్కడ కూడా సేమ్ అంతే, 1 ఇంచు. ఇవి రెండు ఇలా కలుపుకోవాలి. తర్వాత మనకు నీట్గా రావాలనుకుంటే 1/4 ఇంచు, ఇదిగోండి ఇది ఉంది కదా ఇడికి ఇలా, ఇది కొంచెం ఇలా తీసుకోవాలి క్రాస్గా కొంచెం. ఇది అంతే. ఇక్కడ వచ్చేసి 4 ఇంచులు పెట్టాను, పొడవు వచ్చేసి 4 ఇంచులు పెట్టాను, ఇక్కడ నుండి కూడా 4 ఇంచులు. వేసుకోవాలి ఇలాగా. ఇక్కడ 2 వేసుకోవాలి. ఎందుకంటే నేర్చుకున్న వాళ్ళకి కానీ ఎవరికైనా సరే ఇరువాలు మనం కుట్టుకునే విధానం బట్టి ఒక్కోసారి కన్ఫ్యూజ్ అవుతాము. అలా కన్ఫ్యూజ్ కాకుండా ఇలా నెంబర్లు వేసుకున్నామంటే ఏ దానికి ఆ దానికి సపరేట్గా ఇలా విడివిడిగా వచ్చేస్తాయని ఇలా గుర్తు. అది మీ ఇష్టం, గుర్తు ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే ఇలా నెంబర్లు వేసుకుంటాను, ఎందుకంటే నేర్చుకున్న వాళ్ళకైనా సింపుల్గా బాగుంటుందని. ఇలాగా నేర్చుకున్న వాళ్ళకైనా సింపుల్గా వెరీ నీట్గా బాగా ఇలా కుట్టుకున్నప్పుడు మనం ఈ పార్ట్కి వచ్చేస్తుంది.
ఇలా కట్ చేసుకోవాలి. ఇది ఇవి కూడా సేమ్ ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఓకే, ఇలాగా మనం ఎనికిల భాగం తీసుకొని ఇలా మడత పెట్టుకొని మనం కుట్లకి ఎంత వదిలి పెట్టుకున్నామో అంత తీసుకొని ఇలాగా తీసుకోవాలి. మనం ఇలాగా కొంచెం కిందికి ఇలాగా దీన్ని చక్కగా ఇలాగా. మీకు ఇలా అర్థం కాకపోతే ఇలా టేప్ పెట్టుకొని ఈ మూల నుండి ఇలా సెంటర్ పాయింట్ ఇదిగోండి కరెక్ట్ ఇలాగా ఇట్లా చూసుకున్నా మనకు సెంటర్ కనపడుతుంది. ఇలాగా ఇక్కడికి కొంచెం ఇంత ఈ రౌండ్ షేప్ ఇలా మనకు బాడీ పొడవు వచ్చేసి ఫ్రాక్ పొడవు 34 ఇంచులు కావాలి. ఇది 4 మడతలు వేసుకున్నాను, చూపినాను ఒకసారి. ఇలాగా 4 మడతలు అన్నమాట. ఇలా 4 మడతలు వస్తుంది. పొడవు ఇలా చూసుకోవాలి. ముప్పై 4 ఇంచులు పొడవు కావాలి మనకు. కుట్లలోకి కాను ఇలా ఈ పొడవు వచ్చేసి మనం ఇక్కడ నుండి ఇది దాకా 35 ఇంచులు పెడుతున్నాను. 35 ఇంచులు లేదనుకుంటే ఈ నుండి మనం చూసుకుంటే ఎంత ఉంది, 41 ఇంచు ఉంది. 41 ఇంచులకు పెట్టుకుంటూ పోవాలి. ఇలాగా ఇలాగా ఈ లాంగ్ ఫ్రాక్ అనేది రౌండ్ మాత్రం ఇలా బాగా షేప్ ఇలా వస్తుంది. బాగా ఇలాగా చూపించండి. క్రాస్ పడుతుంది. ఇలాగా దీని చుట్టూ కూడా ఇలానే కట్ చేసుకోవాలి. లైనింగ్ కూడా సేమ్ ఇంతేనండి.
ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకేనండి, బాయ్ బాయ్. చూసినంటే ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కూడా తెలపండి, ఎలా వచ్చిందో. ఈ వీడియో మీరు చూసి ఇంకో మనిషికి పంపిస్తే కూడా ఉపయోగపడుతుంది కదండి. ఈ వీడియో కంపల్సరీ చూసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో తెలపండి. ఓకే, బాయ్ బాయ్.